అందరికీ నమస్తే. హెచ్సియు దాని గురించి నేను మాట్లాడడానికి వచ్చినా. అలా రేవంత్ రెడ్డి సార్ మీరు ఏం చేస్తారు సార్ అర్థమవుతుందా? అక్కడ పికాక్ లో అవన్నీ ఏడుస్తున్నాయి సార్ మీరు చేసే పనులు. రాత్రి దేశంలో పంపిస్తారు స్టూడెంట్స్ ని, అమ్మాయిలను చూడకుండా చుట్టుపక్కల లాక్కెళ్ళి జైల్లో వేస్తారు. ఏం సార్ అసలు ఏం సార్ మీరు అసలు కొంచెం కామన్ సెన్స్ ఉన్నా సార్? ఏం సీఎం సార్ మీరు? పాపం అమ్మాయి సార్ వాళ్ళు అమ్మాయిలకి లాక్కెళ్తారా సార్? వాళ్ళు చేసే పోరాటం వాళ్ళ ల్యాండ్ కోసం కాదు, ఇది మాదని చెప్పట్లే, వాళ్ళు జంతువులను కాపాడమని చెప్తారు. అక్కడ జంతువులు లేవా గుంటనక్క చేరి చేస్తున్నారు స్టూడెంట్స్ గుంటనక్కల రైట్ మీకు ఎక్కడ ఎవరికి ఇచ్చారు చెప్పండి ఫస్ట్. అప్పుడు ఎప్పుడో ఇందిరాగాంధీ కాలేజ్ చెప్పేసిందంట ఆల్రెడీ ఇది కాలేజ్ ఫారెస్ట్ అండ్ సరే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మీదని చెప్పి దానికి మీరు జంతువులు లేవు అన్ని గుంటనక్కలు చేయాలంటే స్టూడెంట్స్ గుంటనక్కలు అనే రైట్స్ ఉన్నాయి సార్ మీకు ఫస్ట్. 400 ఎకరాలు సార్, ఎన్ని మ్యామల్స్ ఎన్ని ఫ్లోరా అన్ని ఫోనా అవన్నీ ఉన్నాయి. మరి మేము మష్రూమ్ లాగా టచ్ చేయం, మేము చెట్లను నాశనం చేయమని చెప్పి రాత్రి జేసీపీలు పంపించి స్టూడెంట్స్ జేసీపీలు పంపించి దున్నేసి జింకలు లేవా సార్? జింకలు వీడియో కనబడలేదా సార్? జింకలు ఎటుపోవాలో తెలియక తిరుగుతున్నాయి సార్. జింకలకి తినడానికి తిండి లేకపోతే అలా రోడ్ల మీద చెత్త కుప్పలు ఆవులతో పాటు తింటున్నాయి సార్. ఏదైనా కామన్ సెన్స్ ఉన్నా సార్? ఏం సీఎం సార్ మీరు? ఒకటే చెప్తున్నా సార్, 400 ఎకరాల జోలికి అయితే దీని గురించి మా సోషల్ మీడియా గట్టిగా ఏదైనా అనుకో సార్ మీ ఆనవాళ్ళని దొరకం. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ మీ తుక్కు ఓడిస్తాం సార్ చెప్తున్నాం. ఇక్కడ కాదు పైన గిట్లా మీరు చేసే పనులు ఏం నచ్చలేదు సార్. ఫ్రీ బస్ మహిళలకు నచ్చలేదు, మహిళలకు అస్సలు నచ్చలేదు ఫ్రీ బస్సు. ఇప్పుడు 400 ఎకరాల జోలికి వచ్చి అది హైదరాబాద్ లంచ్ సార్. అది లేకపోతే హైదరాబాద్ బతకాలి. అసలు ఎన్ని చెట్లు సార్? హైదరాబాద్ లోనే అతి పెద్ద ఫారెస్ట్, పైగా హైదరాబాద్ మధ్యలో ఉన్నది. దాని జోలికి అయితే బాగుండదు సార్. నేను చెప్తున్నా ఆ 400 ఎకరాలు మాకు ఖచ్చితంగా కావాలి. సోషల్ మీడియా మీది రీల్స్ అవి ఇవి చూడడం కాదు మీ పని. ఇప్పటి నుంచి అందరు దీని మీద ఏదైనా కొడితే అక్కడ సెంట్రల్ గారు ఇవ్వడాలి, పిఎం గారికి ఇవ్వడాలి. దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళు అందరు కదిలి రావాలి కాంగ్రెస్ మొత్తం. ఈసారి కనుక ఆ 400 ఎకరాలకి జోలికి వస్తే మళ్ళీ తెలంగాణ పోరాటం మళ్ళీ వస్తుంది. చెప్పేది అది మీ స్టూడెంట్స్ గురించి మీకు తెలియదు సార్. వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళు మెంటల్ ఫిక్స్ అయితే సంపడానికి వెళ్ళి వాళ్ళు గుంటనక్కలు సార్. మీరు పందికొక్కులు వాళ్ళు గుంటనక్కలు అయితే మీరు పందికొక్కులు. అడవి జోలికి వెళ్తే మాత్రం బాగుండదు సార్.